ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 119వ కీర్తన 93వ వచనం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడును వాటిని మరువను. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. దేవుడు మనకి ఉపదేశించాడు, ఎలా జీవించాలో, ఎలా నడవాలో మనకి దేవుడు తెలియపరిచాడు. మనము దేవుని చెప్పిన మాట ప్రకారంగా శ్రద్ధగా ఆయన మాట విని ఆయన మాటను మనం గైకొనేవారిగా ఉంటే కనుక ఆ మాట ద్వారా మనము ఆశపడతామండి. ఆయన మాట ద్వారాగా మనం వింటే గనక, ఆయన మాట ప్రకారం శ్రద్ధగా మనం నడిస్తే గనక మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం అంతట్లో దేవుడు నీకు కంచి వేస్తాడు. అలాగే నిన్ను బ్రతికిస్తాడు. కానీ దేవుని మాట మనం మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించేవారు ఇలాగూ దీవించబడతారని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉందండి. నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, బయటికి వచ్చినప్పుడు దీవింపబడతావు. నీవు అప్పిచ్చదువు కానీ అప్పు తీసుకోవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు. నువ్వు పైవారుగా ఉంటావు కానీ కింద వారుగా ఉంటావు. అవునండి, ఇట్ట ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడు నీకు ఉపదేశము వలనే నీవు అట్ట ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకుంటావు. నువ్వెన్నటిని వాటిని మరువకంట వాటిని గైకొని ఆ ప్రకారంగా జీవిస్తే కనుక అట్ట ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటాము. అవునండి, ఆ ప్రకారంగా జీవించి వాటిని మనం అనుభవించేవారుగా మనం ఉందాం. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. దేవా, నీ ఉపదేశం వల్ల నీవు మమ్మల్ని బ్రతికించితివి. అవును తండ్రి, మా బాధల్లో ఎంతగానో నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ధైర్యపరుస్తుంది, బలపరుస్తుందన అటువంటి వాక్కు ద్వారా మమ్మల్ని మరింతగా నింపి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకున్నాం తండ్రి.